ఏంటి నేను రావాలా? నేను రావడానికి కుదరదు. నాకు బదులుగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆమె నీకు పరిచయం చేస్తాను. ఇక నుంచి తను నీ దగ్గరకు వస్తుంది. అవునా? సరే, నాకు ఎవ్వరొచ్చినా ఓకే. తను నా ఫ్రెండ్ అనుపమ. ఇక నుండి తను నా కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మ్, నన్ను వదిలేయండి. అవునా? సరే, నువ్వొచ్చినా మీ ఫ్రెండ్ వచ్చినా నాకెవ్వరొచ్చినా ఓకే. సార్, తను కూడా ఉద్యోగం కావాలని నాతో చెప్పింది. మ్, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ అలాగా. అవును, మరి నాకు జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తారని చెప్పారు. నేను చెప్పినవన్నీ నువ్వు నిజమని నమ్మావా? నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కుదరదు. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆ ఉద్యోగం రాదు. కానీ నిన్ను చూసినప్పుడు నీతో ఒక్కసారైనా కలవాలని అనిపించింది. అందుకే అబద్ధం చెప్పి నీ మీదున్న కోరికను తీర్చుకున్నాను. ఇది నిజమని నమ్మిన నువ్వు నాతో కొన్ని రోజులు ఉన్నావు. ఇప్పుడు నీకు జాబు లేదు, ఏమీ లేదు. సార్, ఎందుకు సార్ ఇలా చేశారు? హలో, ఏంటంటే మీరు ఉద్యోగం ఇస్తారని మీ దగ్గరకొస్తే ఈ అమ్మాయిని నాశనం చేశారు. కొంచెం కూడా కనికరం అనేది లేదా? అసలు మీరు చేస్తున్నది మంచి పద్ధతే కాదు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇది మాత్రమే కాకుండా ఈ అమ్మాయి నీతో కలిసిన వీడియోలు కూడా రికార్డ్ చేశావు. ఆ తర్వాత ఆ వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నావు. అవును, మేమిద్దరం కలిసిన వీడియో ఉంది. ఒకవేళ నేను పిలిచినప్పుడు తను రాకపోతే నేను ఇంటర్నెట్లో ఖచ్చితంగా పెడతానే. తను చెప్పినట్టు ఆమెకు బదులుగా నువ్వు వచ్చావంటే నేను ఆ వీడియోని ఇంటర్నెట్లో పెట్టను. లేదంటే గనక ఆ వీడియోని ఇంటర్నెట్